కనికరము గల ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ మే 17, 2026. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనము. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆమేన్. ఇతరులను క్షమించిన వానికి క్షమాపణ దొరకడం, పేదలకు ఇవ్వని వానికి అవసరాలన్నీ తీరడం అనేది జరగదు. మనం ఇతరులకు ఏ కొలపాత్రతో కొలిచి ఇస్తామో దేవుడు మనకివ్వడానికి కూడా అదే కొలపాత్రను ఉపయోగిస్తాడు. కఠినమైన యజమానులను, కఠినమైన కాబోలువాల అంటే వడ్డీ వ్యాపారస్తుడిని దేవుడు కూడా కఠినంగానే చూస్తాడు. కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందుతాడు. ఈ దినం మనం పేదలకు ఇవ్వడానికి, ఇతరులను క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. ఇతరుల బాధలను, అవసరాలను మన మీద వేసుకోవడం, మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం, ఈ రెండు మాటల్ని గుర్తుంచుకుందాం. మనుషుల ప్రవర్తన మీద దురభిప్రాయం కలిగి ఉండొద్దు. ఇతరుల ప్రయోజనాలను దోచుకునేలా కఠినంగా బేరాలాడొద్దు. బుద్ధిహీనమైన గొడవల్లో దూరొద్దు. మన ఇష్టాయిష్టాల ప్రకారమే అంతా జరగాలని పట్టుబట్టొద్దు. తప్పకుండా మనం దీవించబడాలని, దేవుని కనికరం పొందాలని ఆశపడదాం. మనం కనికరింపబడేలా ఇతరులను కనికరిద్దాం. ధన్యతను అనుభవించాలంటే ముందు మనం ఈ షరతును నెరవేర్చాలి. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.